వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు వీడియో రూపంలో రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్పిన విధంగానే జూన్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు, ఎలక్ట్రానిక్ లక్కీడిప్ సేవల ద్వారా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో లైవ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా డెమో వీడియో చేసి చూపిస్తాను. తప్పకుండా చూడండి. దయచేసి ఇదే విధంగా ట్రై చేయండి. సెలెక్ట్ అయ్యే అవకాశాలు 99% ఎక్కువగానే ఉంటాయి. అలాగే మీ అందరికీ తెలుసు, ఈరోజు మార్చి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, ఈ ముందు గడప దర్శన టికెట్లు అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. తప్పకుండా 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనవచ్చు. ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్ నెంబరు, ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ కూడా నేను ఒక వీడియో చేసి నిన్న మన ఛానల్లో పోస్ట్ చేశా. ఆ వీడియో ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి మీరు ఈ వీడియో కూడా చూసి తప్పకుండా రిజిస్టర్ చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ ముందు గడప దర్శన టికెట్లు సెలెక్ట్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకుంటారో ఒకసారి నేను చూపిస్తాను, చూడేసేయండి. ఇప్పుడు మీరు ఇలా వెబ్సైట్లో ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఇలా టీటీడీ వారి యొక్క స్క్రీన్ చూస్తారండి. మీరు ఇక్కడ లాగిన్ దగ్గర పైన మీకు ఇక్కడ పర్పుల్ కలర్లో టాప్లో రైట్ సైడు చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తాను. ఇక్కడ లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని మీరు క్లిక్ చేస్తే మీరు టీటీడీ వారి యొక్క వెబ్సైట్లోకి ఓపెన్ అవుతారనమాట. అంటే వెబ్సైట్లోకి మనము ఎంటర్ అవుతాం. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే చూడండి, ఇక్కడ లాగిన్ అయ్యాక వెబ్సైట్ ఇలా ఓపెన్ అయ్యింది. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా టాప్ సైడు, ఇక్కడ చదువుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఈరోజు ఓపెన్ అవుతుంది. ఆర్జిత సేవా టికెట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ 18 10 AM అంతా క్లియర్గా ఉంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే స్క్రీన్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు వాచ్ టైం అనేది 2 నిమిషాల 46 సెకండ్లు అయితే రావటం జరిగింది. మీకు కూడా వాచ్ టైం అనేది ఎంతో కొంత వస్తుంది. కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఖచ్చితంగా 2 పేర్లతోనే ఎలక్ట్రానిక్ డిప్ వేయండి. మీకు రూములు కావాలి అంటే 2 పేర్లతో ఉంటేనే టికెట్ రూమ్ ఆన్లైన్లో ఇస్తారు. కాబట్టి ఎలక్ట్రానిక్ డిప్ అనేది 2 పేర్లతో ఖచ్చితంగా ఎంటర్ అవ్వండి. ఒకరితో చేస్తే మీకు రూమ్ రాదు. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే 2 టికెట్ కంపల్సరీ. మీరు ఇప్పుడు చూడండి, వాచ్ టైం అయిపోయాక ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని మీకు ఎంత ఓపెన్ అయింది. ఇక్కడ బాక్స్లో టిక్ చేయండి. ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ దగ్గర టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. మీకు కావాలంటే ఒకసారి ఇవన్నీ కూడా చదువుకోండి, మీ ఇష్టం. నేను ఇక్కడ ఎంటర్ చేసి టిక్ చేసి వెబ్సైట్ ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నీ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. చూడండి, ఇక్కడ జనరల్ డీటెయిల్స్లో ఇక్కడ మీకు క్లియర్గా ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేటు, కంట్రీ, మీ పిన్ కోడ్, ఓకేనా. కింద పిలిగ్రిమ్ డీటెయిల్స్లో ఒకరి డీటెయిల్స్ లేదా 2 డీటెయిల్స్, 2 కంటే ఎక్కువ ఎంటర్ చేయలేరు కాబట్టి మీరు 2 పేర్లతో కంపల్సరీ చేయండి రూమ్ కావాలి అంటే. నేను ఒకరి పేరు చేసా. నేను సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ కారణంగా మీకు డీటెయిల్స్ అని నేను ఎంటర్ చేసుకునేది మీకు చూపించలేను. మీరు మీ వైపు నుంచి ఎంటర్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఖచ్చితంగా చేస్తే మీకు ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. దీన్నే జూన్ క్యాలెండర్ అంటారు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఖచ్చితంగా ఆల్ సేవాస్ ఆల్ డేట్స్ అని క్లిక్ చేయాలి. ఎందుకంటే ఈ డిప్ అనేది మీరు అన్ని రోజులకి సెలెక్ట్ చేస్తేనే, అన్ని సేవలకు సెలెక్ట్ చేస్తేనే సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీరు ఇక్కడ తోమాల అనుకోండి, ప్రతి మంగళ, బుధ, గురువారం మాత్రమే ఉంటుంది. అలా ఒక నెలలో 130 టికెట్లే ఉన్నాయి. అర్చన కూడా అంతే, మంగళ, బుధ, గురువునే ఉంటుంది. రోజుకొక 10 చొప్పున ఈ
10 రోజులకు కూడా మీకు 130 టికెట్లే ఉన్నాయి. ఇక అష్టాదళ పాద పద్మారాధన అనుకోండి, ఓన్లీ మంగళవారం ఉంటుంది, 60 టికెట్లు ఉంటాయి. నెలంతా కలిపిన 300 పైచీలకు ఉన్నాయన్నమాట. తర్వాత సుప్రభాతం అనుకోండి, రోజుకు ఒక 270 ఉంటాయి. ఈ విధంగా ఒక 8,000 పైనే ఉంటాయి. ఈ విధంగా చూస్తే ఒక నెల మొత్తానికి కూడా 8,620 టికెట్లు మాత్రమే మీకు అవకాశం ఉన్నది. సో అందుకోసము అన్ని సేవలు సెలెక్ట్ చేయండి. తోమాల అర్చన మాత్రమే సెలెక్ట్ చేస్తే ఏదో వారానికి 30 మందికి అవకాశం వస్తుంది. దయచేసి అలా చేయొద్దు. అన్ని డేట్లు అన్ని సేవలు సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఓకే అని క్లిక్ చేయండి. చేయగానే మీకు పేజు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, నేను చూపిస్తా. మళ్ళీ అదే పేజ్కి వచ్చినాం మనం. ఓకేనా? ఇప్పుడు కంటిన్యూ టు రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ పైన చూడండి, జనరల్ డీటెయిల్స్, పిలిగ్రిమ్ డీటెయిల్స్ అని మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమైనా మళ్ళీ మార్చుకోవాలి, ఒకసారి మీ ఆధార్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, మీ ఏజ్, మీ పేరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ అండ్ సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ చేయండి. అంతేనండి, మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. చాలా ఈజీ, సింపుల్. డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, సెలెక్ట్ ఆల్ సేవా డేట్ అని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఎలా రూమ్ బుక్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు సెలెక్ట్ అయిన వారి పేరంతా మీ మొబైల్కి SMS వస్తుంది. అప్పుడు మీరు అమౌంట్ పే చేయండి. పే చేసిన తర్వాత మార్చి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదల చేస్తారు. అప్పుడు మీరు రూములు బుక్ చేసుకోండి. సెలెక్ట్ అయిన వారు, నేను చెప్పడం, డబ్బులు పే చేస్తే. చూడండి, ఇక్కడ మీకు ఇంకా నాకు ఇక్కడ చూపిస్తుంది, ఇంకా ఈరోజు ఫ్రైడే, ఇంకా మీకు నేను రిజిస్టర్ చేసిన టైంకి ఇంకా ఇంత టైం లెఫ్ట్ అని ఇలా చూపిస్తుంది. ఇక్కడే మీకు టాప్లో బుకింగ్ హిస్టరీ అని ఉంది చూడండి. ఇక్కడైనా పైన పర్పుల్ లైన్లో కూడా ఇక్కడ పైన ఉంది చూడండి, బుకింగ్ హిస్టరీ అని. ఇక్కడ మీరు మార్చి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు క్లిక్ చేస్తారు. చేసి ఇక్కడ సెలెక్ట్ సేవలో ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ డిప్ అని సెలెక్ట్ చేయండి. ఆ రోజు మీకు ఇది ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నా. ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ డిప్ అని ఓపెన్ చేస్తే ఏ సేవలో సెలెక్ట్ అయ్యారు, సుప్రభాతమా, తోమాలనా, అర్చనా, అది మీకు ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ బుక్ అకామిడేషన్ అని ఆ రోజు కనిపిస్తుంది. మార్చి 24 మధ్యాహ్నము 3 గంటలకు మీకు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రూములు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి 2 వ్యక్తులతో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఆన్లైన్లో రూమ్ ఉండదు. 2 వ్యక్తుల పేర్లతోనే మీరు టికెట్ కన్ఫర్మ్ అయితే, సెలెక్ట్ అయితే రూములు బుక్ చేసుకోగలరు. ముందుగా అయితే రూమ్ బుక్ చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా 2 పేర్లతో రిజిస్టర్ చేసుకోండి. మార్చి 24 మధ్యాహ్నం 3 గంటలకు రూములు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆన్లైన్లో అయితే ఒక రోజుకి రూమ్ బుక్ చేసుకొని 2వ రోజు తిరుమల కొండపైన మీరు రూమ్ తీసుకున్నాక ఉండి అలా 2 రోజులు 48 గంటలు కొండపైన రూమ్లో మీరు ఉండొచ్చు. ఆన్లైన్లో కేవలం 1 రోజుకే మీరు బుక్ చేసుకుంటారన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ, భక్తులందరికీ మీరు షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. మరొక వీడియోతో మరలా రేపు మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.